14 కిలోమీటర్ల ప్రయాణం, రహదారంతా రాళ్లమయం, రోడ్డంతా గతుకులు గుంతలు. బైకు మీద వెళ్లాలంటేనే హడలెత్తుతున్న జనం. ఆ కొద్ది దూరానికి గంటల కొద్దీ ప్రయాణం. ఇది సిక్కోలు జిల్లాలోని ఓ రహదారి దుస్థితి. ఏళ్లుగా ఇదే పరిస్థితి. అధికారుల అలసత్వమో లేక పాలకుల నిర్లక్ష్యమో తెలియదు కానీ ఎంతకీ సరికాని రోడ్డు తీరని ప్రయాణికులకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇంతకీ ఈ రోడ్డు ఎక్కడుంది, ఎందుకు ఆ దుస్థితి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. శ్రీకాకుళంకి ముఖ్యమైన రోడ్డు శ్రీకాకుళం టు ఆమదాలస రోడ్డు. అక్కడ ఆమదాలసలోనే రైల్వే స్టేషన్ ఉంది. నిత్యం రాకపోకలు 365 రోజులు 24 గంటలు ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది. అటువంటి రోడ్డు స్థితి మాత్రం దయనీయ స్థితిలో మాత్రం ఉన్నదని మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోడ్డుపై రాకపోకలు చేసిన వాళ్ళు చాలామంది ఇబ్బందుల పాలవుతున్నారని మాత్రం తెలుస్తుంది. ఈ రోడ్డుపై ప్రయాణించే వాళ్ళు ఏమనుకుంటున్నారు, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులేంటి, ఈ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారనే అంశాన్ని ఒకసారి క్షేత్రస్థాయిలో ఈ రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికుల్ని ఒకసారి కలిసి వాళ్ళతోటి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళం జిల్లాలో రద్దీగా ఉండే ఆ రోడ్డుకు ఇప్పటికీ మోక్షం కలగటం లేదు. ఏళ్లుగా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు ఎన్నిటికీ తీరుతాయో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వమైన ఆముదాలవలస రైల్వే స్టేషన్ కు వెళ్లే 14 కిలోమీటర్ల రోడ్డును సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు. అయితే రోడ్డు పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్డు మరమ్మతులు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. తిలా పాపం తలా పిడికెడు అన్న చందాన నిత్యం రద్దీగా ఉండే శ్రీకాకుళం నగరం నుంచి ఆముదాలవలస రైల్వే స్టేషన్ కు వెళ్లే 14 కిలోమీటర్ల రోడ్డును నిధులు ఉన్నా అటు అధికారులు ఇటు పాలకులు గాలికొదిలేశారు. గుంతలుగా రాళ్లు తేలిన రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న వాహనదారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. 5 ఏళ్లుగా ఈ రోడ్డును పట్టించుకున్న నాథుడు లేడని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైక్ మీద వెళ్లే వారికి వెన్నుపూస నొప్పులు, ఒళ్ళు నొప్పులతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ చందాన ప్రయాణం చేస్తున్నారు అక్కడి జనాలు. ప్రభుత్వాలు సంక్షేమాన్ని సంక్షోభంగా మారుస్తున్నాయి తప్ప ప్రజలకి శాశ్వతమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నా నిత్య రవాణా వ్యవస్థ చాలా అవసరం. ఈ దేశానికి కానీ వ్యక్తులకు కానీ పల్లెటూరు నుంచి అర్బన్కి పోవాలన్నా, అర్బన్ నుంచి మళ్ళీ తిరిగి స్వగ్రామాలు పోవాలన్నా ఏది కావాలనుకున్నప్పుడు కూడా రవాణా వ్యవస్థ, రోడ్లు అనేవి చాలా కీలకమైనటువంటివి. దీన్ని గమనించి తక్షణమే ఈ శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వెళ్ళిపోయే రోడ్డుతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక రోడ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల యొక్క రవాణా ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉంది. మన్యం జిల్లాతో పాటు ఒడిశాలోని రాయగడ వెళ్లే రహదారి కూడా ఇదే కావడంతో ఆ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. హెవీ లోడ్లతో లారీలు వెళ్లటంతో రోడ్డు పరిస్థితి మరింత దిగజారిపోయింది. విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి రాయగడ రూట్ బాగోలేకపోయినా ఇదే రూట్లో 365 రోజులు 24 గంటలు విపరీతమైన లారీలు, ఇతరత్ర వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రహదారి విస్తరణకు 2019లో అక్కడి ప్రభుత్వం 40 లక్షల గ్రాంట్ విడుదల చేసింది. వచ్చిన తర్వాత ప్రభుత్వం మరో 60 లక్షల గ్రాంట్ కూడా విడుదల చేసింది. అయినా ఈ రోడ్డుకు మోక్షం కలగలేదు. తూతూ మంత్రంగా ఎన్నికల ముందు రోడ్డుపై తాత్కాలిక మరమ్మతులు చేసిన మొన్నటి వర్షాలకు పూర్తిగా దెబ్బతినడంతో రాళ్లు తేలి బైక్ నడిపేవారు బొక్కబోర్లా పడి ఎముకలు విరగొట్టుకుంటున్నారు. ఈ రోడ్లు చాలాసార్లు మేము వచ్చేటప్పుడు చాలా గత లాస్ట్ గవర్నమెంట్ లాగానే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ లాగానే ఈ రోడ్డు శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస రోడ్డు చాలా దారుణంగా ఉంది. చాలా అలాగే ఈ రోడ్లో జంప్స్ హాస్పిటల్ కూడా ఉంది. చాలా దారుణంగా పెద్ద పెద్ద గుమ్ములు, వర్షంలో అసలు డ్రైవ్ చేయలేనా ఏ గుమ్ములో ఏ కారు వెళ్తుందో ఏ బైక్ వెళ్తుందో అసలు లారీలోని బస్సులో చాలా దారుణంగా ఈ రోడ్లు ఉన్నాయి. తక్షణమే ఈ రోడ్డు చేయాలి, లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆటో వల్ల అవని, బస్సు అవని, డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆటోలో ప్రయాణించాలంటే జనాలు నరకం చూస్తున్నారు. కారులో కూడా 14 కిలోమీటర్ల ప్రయాణానికి 45 నిమిషాలు పడుతోందంటే రహదారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాల్సిందే. ఈ రూట్ బాగోలేదని ఆటోలు, బైకులు, కార్లు, ట్రాక్టర్లు, దీనికి సమాంతరంగా ఉండే తండేవలస రూట్లో విపరీతంగా ట్రాఫిక్ పెరగడంతో ఆ రూట్ కూడా అధ్వాన్నంగా తయారైందని వాహనదారులు చెప్తున్నారు. గతంలో 28 నుంచి 35 మంది వరకు ప్రాణాలు హరించిన ఈ రోడ్డును ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇక ఆటో డ్రైవర్ల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఆటో నడిపితే వచ్చే ఆదాయం తక్కువ, ఆటో రిపేర్లకు అయ్యే ఖర్చు ఎక్కువ అంటున్నారు. శ్రీకాకుళం అంటే కొత్త చేస్తుంటాము. ఆటో వాళ్ళు అయితే మాకు చాలా ఇబ్బంది ఉన్నాయి సార్. ప్రతిరోజు రోడ్లు అయితే అధ్వానంగా ఉన్నాయి. ఈ యాక్సిడెంట్ ఇరిగిపోతాయి,
ఈ టైర్లు పంచర్లు అయిపోతున్నాయి, చాలా ఇబ్బందులు పడతాను. రాను పోను సర్వీసులు అనసాను సార్. ఇది రోజుల్లో కష్టపడితే 500 రావడం అనమాట. అందులో ఆయిల్ తీసేగా మాకు మిగిలింది 200-300 మిగులుతుంది. ప్రభుత్వం అంటే సంక్షేమం ఒక్కటే కాదు, రవాణా వ్యవస్థ కూడా చూడాలని, ప్రజల సౌకర్యార్థం రోడ్లను బాగు చేయాలని కోరుతున్నారు.